అలాంటి ఒక సందర్భంలో ఇంకా ఫండ్స్ రాకపోతే ఏం చేద్దాం, ఫండ్స్ రాకపోతే రిజైన్ చేసి పడేద్దాం ఆ ఆలోచనకు వచ్చా. రిజైన్ చేసేద్దాం, రిజైన్ చేసి హ్యాపీగా ఇంట్లో ఉందాం, ఇంకా ఉండాలి. ఇదే విషయం మా ఇంట్లో మాట్లాడాను. మా ఆవిడని, మా పాపని, ఆ బాబుని పెట్టి మాట్లాడాను. ముందు మా అబ్బాయికి చెప్పాను, నాన్న ఇది ఇప్పుడు డబ్బులు రాకపోతే స్టీల్ ప్లాంట్ లో డబ్బులు తెచ్చేస్తాను, కాపాడుతానని చాలా మాటలు మాట్లాడాను. అందరూ ఎందుకో కొంచెం బాగా 2 సార్లు అడిగినప్పుడు కూడా అంత స్పందన కనిపించట్లేదు. మరి ఇలాంటి సందర్భంలో మనం స్టీల్ ప్లాంట్ కాపాడుతుంది మూతపడిపోతే మరి మన పబ్లిక్ లో తిరగలేం కదా. సో నేను రిజైన్ చేసేద్దాం అన్నాను. మా బాబాయ్ ఉన్నాడంటే నీ ఇష్టం చేసే పనులని నీకేం నష్టం చేసేదాడాను. మా పాపకి చెప్పాను, అమ్మ ఇలా చేసేద్దాం అంటే ఎందుకు చేస్తాం, ట్రై చేయి, అంతేగాని రిజైన్ చేయొద్దు. రిజైన్ చేస్తే రేపు మనం ఓడిపోయామని అనుకుంటాం అని చెప్పి మా పాప అయితే 80% రిజైన్ చేయొద్దు, నువ్వు ఇంకా ప్రయత్నం చేయాలండి. మా ఆవిడ మాత్రం ఇంకా ముఖం తిప్పించుకుని ఒకలాగా కూర్చున్నాడు. ఏం చెప్పాలి అయితే అంటే దాని భయం ఏంటంటే 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందేమోనని తన ఆలోచన. కానీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క గురించి కావచ్చు, ఎలాగైనా అది తెద్దాం శ్రీనివాస్, ఎలాగైనా తీసుకొద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేసి తీసుకురావడం చాలా సంతోషదాయకం. 11,400 కోట్లు ఇచ్చారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,600 కోట్లు ఇవ్వడం జరిగింది. దీని వెనకాల అసలు మన ఎంపీ గారు యువనాయకులు భరత్ గారు ఒక చాలా సిన్సియర్. భరత్ గారు డైరెక్ట్ గా అక్కడ ఉండడం, ఇంట్లోనే నేరుగా ఆయన చర్చించడం, ఎలాగ లోకేష్ బాబు గారు బాబు ఒక తోడలుడే కనుక ఆయన ఒక ప్రభావం, తర్వాత రామ్మోహన్ గారు ఒక ప్రభావం, అలాగే కేంద్రం మన యూనియన్ స్టేట్ యూనియన్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు ఒక ప్రయత్నం, అందరు ఎంపీలు ఒక ప్రయత్నం, మొత్తానికి అక్కడ కేంద్రం మన విన్నతిని వాళ్ళు గౌరవించడం. నిజంగా ఈ సందర్భంగా కూడా మనం ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి గౌరవ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారికి, తర్వాత మన స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సో ఇదంతా కూడా సమిష్టి కృషితో ప్లాంట్ నిల్చోబెట్టాలని ఒక ఆలోచన. సింగిల్ పాయింట్ ఎజెండా ప్లాంట్ నిల్చోబెట్టాలి. ప్లాంట్ ఇస్తే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా ఉంటారు. కొంచెం చిన్న ఉన్నాయి, ఇంకా జీతాలు ఇవ్వచ్చు, చిన్న ఉన్నాయి, పర్సెంటేజ్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే లాభాల్లో వచ్చింది కనుక మనకి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ తెలియజేసేది వస్తుందండి, ప్లాంట్ కోసం ఎప్పుడు కూడా ప్రొడక్షన్ డౌన్ అవ్వకూడదు. నేను చెప్తాను, కొంతమంది నాయకులు అయితే నా దగ్గరకు వచ్చే 2 బ్లాస్ట్ ఫర్నెస్ పూర్తి సామర్థ్యంతో నడిస్తే సరిపోతుంది, 3వ దానికి వెళ్ళొద్దని. ఎవరైనా ఎందుకండి మీరు ఇలా మిస్గైడ్